మైక్కి కిరికిరి. నా పేరు అమర్. మీ అందరికి తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియదు, తెలుసుకోండి, ఏం తప్పులేదు. కొన్ని విషయాలు లేట్గా తెలుసుకున్నా తప్పులేదు. ఎనీవే, బిఫోర్ ఐ స్టార్ట్ ఐ వాంట్ టు టాక్ టు యూ అంటే యూట్యూబ్ నుంచి చూసే వాళ్ళకి. మీకు ఒకవేళ డైరెక్ట్గా స్టార్ట్ చేయబే అనేవాళ్ళు ఉంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక టైం లైన్ ఉంటుంది, దానికి వెళ్ళిపోండి. జనరల్గా ఏంటంటే స్టార్ట్ చేసే ముందు మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్. ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పను నేను. యూట్యూబ్ 2005 నుంచి ఉంది, February 14 స్టార్ట్ చేశారు. అర్థమైందా? మీకు తెలుసు, నేనంటే 2010లో చూసేవాడిని వీడియోలు యూట్యూబ్లో చూసేవాడిని అనమాట. అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి అంటే భయపడిపోయాను. ఒడియమ్మ డబ్బులు అడిగేస్తాను. 2012 వరకు తెలియదు. ఆ టైంలో నాకు అసలు ఏటీఎం కార్డు కాదు కదా, అకౌంట్ నెంబర్ కూడా లేదు. నేను అమ్మమ్మ డబ్బులు అడిగేస్తాడే ఎలాగే 100 కోట్లు ఉన్నాయి మరి వెనకాల. సో నేనేమంటానంటే అవి ఎలాగో చేస్తున్నారు, నైస్. 95 ఎంతో ఉన్నాం, 100 చేసేద్దాం. అండ్ అంతకన్నా ముందు ఏంటంటే మీరు జనాలతో మాట్లాడండి, చెప్పండి. మైకి కిరికిరి ఒక ప్లాట్ఫామ్ ఉంది, మీకు చాలా ఉపయోగపడుద్ది. ప్రతి గ్యాంగ్లో ఒకడు ఉంటాడు, వాడు నోరు తెరిస్తే జోక్స్. అలాంటి వాళ్ళని ఇక్కడ రమ్మనండి. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు పర్ఫార్మ్ బిఫోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. సో నౌ లెట్స్ స్టార్ట్ ద సెట్. స్కిప్ చేస్తావు కదా నువ్వు డైరెక్ట్గా, టైం లేనివ్వగానే. ఫాస్ట్గా ఉంటారు కొంతమంది, అన్నీ తొందరగా అయిపోవాలి వాళ్ళకి, కొన్ని నిదానంగా అయితే బాగుంటుందా అలాగా. ఎనీవే, సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే 2 types ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఏంటవి? లివింగ్, నాన్ లివింగ్. ఫర్ ఎగ్జాంపుల్, లివింగ్ అంటే పంది, కుక్క, ఎలక, యూనికార్న్. కాదు, అమరే. ఫేక్ ఫ్రెండ్స్, స్నేక్స్. ఫేక్ ఫ్రెండ్స్ అంటే నేను అసలు లివింగ్ బీయింగ్స్ నుంచి తీసేస్తాను, సత్తే బాగుండు అనుకుంటూ ఉంటాను. అరే చాలా బాగుందిరా, ఎక్కడ కొన్నావు అంటాడు. ఈ లంజడికి ఇది ఎందుకు వచ్చింది ఈడికే. కొంతమంది ఎలా ఉంటారు తెలుసా, తట్టుకోలేరు, కుళ్ళుకొని చచ్చిపోతుంటారు అదోళ్ళు. సపోజ్ ఇంకోటి ఏంటి, ఇంకో టైపు నాన్ లివింగ్ అంటే ఏముంటాయి? పెన్, బుక్, షూస్, కాండమ్స్ వాడేసిన తర్వాత మైట్ బి పక్కన. సో ఈరోజు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఒక నాన్ లివింగ్ థింగ్కి ఐ వాంట్ టు గివ్ వాయిస్ అనమాట. ఆల్ గుడ్. ముఖ్యంగా ఫోన్లో ఉండే యాప్స్ ఏవైతే ఉంటాయో అవి బయటికి మాట్లాడితే ఎలా ఉంటుంది. సో పొద్దున్నే అలారం ఎలా లేపుద్ది కొంతమందిని. బాబు లేమ్మా, లే తమ్ముడు, లెగాలి, కాలేజ్ టైమింగ్ లేవాలి. వీడు లేచి దాన్ని నిద్రపుచ్చుతాడు. అర్థం కాదు దీనేమో నా పర్పస్ ఏంటి, ఈయన లేపడానికి. ఈడేం చేస్తున్నాడు, నన్ను నిద్రపోమంటున్నాడు. ఇంకోటి ఉంటాడు, వాడు 8ంటికి వెళ్ళాలంటే 7:15, 7:20, 7:30, 7:35, 7:50, 7:58 అలారం పిచ్చి పూగలాగా స్పాటిఫై సాంగ్ లాగా లే అంటారు. వీడిది కింద లేచింది కానీ వీడి బాడీ లేక లేపినా ఎంత ఊపినా లాడీడు. అలా అనుకుంటుంది, అమ్మ అనవసరంగా వీడితో నాకు సంసారం అయింది, కింద టైం బాంబు పెడితే పోయేది, సచ్చేవాళ్ళు. లే ఇంకోటి ఉంటుంది, డాడీస్ లిటిల్ ప్రిన్సెస్. నాన్న లేమా తెల్లారైంది లేమా. ఎందుకు లేచింది? రాత్రంతా నెట్ఫ్లిక్స్, కొరియన్ డ్రామాస్. 12ంటికి టుడుమ్, 12:30 టుడుమ్, 1 గంట టుడుమ్, 1 గంటన్నర టుడుమ్, 3 టుడుమ్, 4 మొడ్డగుడుం. ఏంటి రాత్రంతా చూసి కళ్ళు కప్పల్లా ఉబ్బి ఇంకేం లేస్తుంది అది. మనోళ్ళకి జోక్ తీసుకోవడం రాదు, అంటే అలా చూడకూడదు అనేది నేను చెప్తున్నా. మనోడు గుడుం అనే పదాన్ని ఉడుంలో పట్టుకుని ఉన్నాం, తప్పునా అన్న? ఇది అలారం అయితే నెక్స్ట్ కాల్. ఒకడు కాలు, హలో అమలాపురంలో ఉన్నావా?
ఇది అనుకుంటుంది, నీ అమ్మ నేనెందుకురా నీకు ఫోన్ మాట్లాడి డైరెక్ట్గా హలో అమ్మ, వాడు అక్కడి నుంచి ఓలో మొత్తం పొలం కేకలు. మొన్న మెట్రోలో మెట్రోలో ఉన్నాను. మెట్రో కూడా చెప్తుంది రసూల్పుర తలుపులు ఎడం వైపు తెరుచు. ఈయనవాడు కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు, అంతమంది మాట్లాడడం రాదు ఫోన్లు. ఇంకోడు యా అవునా మీటింగ్ పెట్టండి, ఓకే చేద్దాం. యా ఎంతమంది వచ్చారు మీటింగ్ మొత్తం? సార్ ఏంటి సార్ రివర్బరేషన్ వస్తుంది? హాల్లో ఉన్నాను ఆడిటోరియంలో చెక్ చేస్తున్నాను. ఫోన్ ఎందుకురా బాత్రూమ్ తీసుకెళ్తావు నువ్వు? వై? ఇంకోడు ఉంటాడు, వీడత్త రాత్రి ఏం చేస్తున్నావు ఫోన్ అనుకుంటుంది. ఈ అమ్మ ఈ టైంలో ఏం చేస్తారు రా, నిద్ర బాద్దే. లోపల ఏం వేసుకున్నావు? అదేం వేసుకోకపోతే ఈడు వేసుకుందామనే దాన్ని. దొంగ వాడు మామూలు దొంగ కాదు, అర్ధరాత్రే పనిచేసే దొంగడు. పొద్దున్నే కనిపించిన వాడు రాత్రే. ఇప్పుడు జెన్జీకి ఏం తెలీదు. ఒకప్పుడు మాకు నైట్ ప్యాక్స్ ఉండేవన్నమాట. అంటే ఫేస్ ప్యాక్ కాదు, స్కిన్ రొటీన్ గురించి మాట్లాడలేదు నేను. నైట్ ప్యాక్, నైట్ ఎంతసేపైనా వీడు మాట్లాడతానే కంప్లీట్ చేసుకో. డిగ్రీ చదివిన వాళ్ళకి అర్థం అవుతుంది. సో అట్లా కొంతమంది ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు ఫోన్ వాడుతూ ఉంటారనమాట. కాంటాక్ట్స్ మరి విచిత్రంగా ఉంటాయి. ఒకడు డాడీ 1, డాడీ 2, డాడీ 3. ఎంతమంది డాడీస్ వీడికి? ఫోన్కి డౌట్ వస్తూ ఉంటుంది. నా డౌట్ ఏంటంటే అన్ని నెంబర్లు మెయింటైన్ చేస్తానంటే డాడీ మీద డౌట్ నాకు. ఇంకొకడు అకౌంట్ నెంబర్ ఫోన్ నెంబర్గా సేవ్ చేసుకుంటాడు. ఎందుకు? ఆధార్ కార్డ్ సేవ్ చేసుకుంటున్నాడు మా వాడు. ఒరే ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పాలంటే కాంటాక్ట్ లిస్ట్ చేస్తున్నాడు. కాంటాక్ట్స్ ఎలా సేవ్ చేసుకుంటూ ఉంటారు. కాంటాక్ట్ అనుకుంటుంది అప్పుడప్పుడు ఎవడో గొట్టంగాడికి ఫోటో పంపించాలని వాట్సాప్లో. ఇక్కడ ఎందుకు సేవ్ చేస్తున్నాం? సేవ్ చేస్తే సేవ్ చేసావు, ఓవర్ టు వాట్సాప్ అంటది. ప్లంబర్ సీను వాడి స్టోరీ చూస్తాడు. ఎందుకు చూడాలి ప్లంబర్ సీను స్టోరీ? సిగ్గులేదా నీకు అసలు? వాడు గొట్టం పట్టుకుని దిగుతున్నాడు. కరెక్టే, ప్లంబర్ సీను అవసరం వచ్చినప్పుడు మనకి ఎంతో ఇంపార్టెంట్. నార్మల్ అవసరం ఇంపార్టెంట్, కానీ వాడి స్టోరీస్ చూడాల్సిన అవసరం లేదు కదా. వాట్సాప్లో అంకుల్ సార్ మీరు ఏ పడితే ఆ గ్రూప్లో పెడుతున్నారు, అర్జెంటుగా మీరు ఈ పెట్టిన ఫోటో ఒకటి తీసేస్తారా? కాదు వాడు సారీ అండి రాంగ్గా పంపించాను. ఇంకోటి గ్యాప్లో సాయిబాబా ఫోటో 15 మందికి పంపిస్తే నిండు 100 ఏళ్ళు బ్రతుకుతారు. వీడు 30 మంది పంపిస్తారు, 200 ఏళ్ళు బతుకుతాం అనేడు. గ్యాప్ ఉండదు. సాయిబాబా. క్రిస్టియన్ కూడా సాయిబాబా. వాట్సాప్లో చాలా వింతగా ఉంటారు. ఒకసారి మా ఫ్రెండ్కి వాడు ఎక్స్ బ్లాక్ చేస్తాడు. ఈడే ఎందుకురా బ్లాక్ చేసావు అంటే దాన్ని తెలిసి రావాలరా అన్నాడు. ఓకే, ఎవ్రీ బర్త్డేకి వీడు మళ్ళీ హ్యాపీ బర్త్డే అని చెప్పి మళ్ళీ బ్లాక్ చేస్తాడు. అదే సైకో నా కూడా అర్థం కాదు. అవతల ఆ పిల్ల పాపం ఏమనుకోవాలి, హ్యాపీ బర్త్డే బ్లాక్. ఒకరోజు ఇలాగే బర్త్డే ముందు రోజు ఆన్ చేశాడు. ఆ అమ్మాయి మార్నింగ్ బ్రింగ్ ప్యాడ్స్ అని పెట్టింది. వీడు నాకు ఫోన్ చేశాడు. అరే ఏంట్రా ప్యాడ్స్ అమ్మంటుందిరా, కలిసిపోయారా మీద? రే చిప్పుకా, నాకెందుకు చెప్తున్నావు? తీసుకెళ్ళు, మన క్రికెట్ కిట్లో చాలా ఉన్నాయి, ఎందుకలా బిహేవ్ చేస్తాం. వాడు ఫోన్ పెట్టేసి వీడితో పని కాదని చెప్పి వాడు నిజంగానే స్టే ఫ్రీ పట్టుకుని వెళ్ళాడు దాని ఇంటి ముందుకి. ఆ పిల్ల వచ్చింది. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అంటే, నువ్వే కదా ప్యాడ్స్ తెమ్మన్నా అంట. ఊరే నువ్వు బ్లాక్లో పెట్టావు, నేను గుర్తు చేసుకోవడానికి పెట్టుకున్నాను రా. కందిపప్పు మినపప్పు పెసరపప్పు. మొన్నటికి ఎవడో అవసరం అయితే కాండమ్స్ కూడా పెట్టాను, అది చూడాల్సి నువ్వు గుండె అయిపోయి చచ్చిపోయాడు. స్టే ఫ్రీ పట్టుకొచ్చావు, థ్యాంక్ యూ, స్టే అవే అని చెప్పింది.
వాట్సాప్ బాగా వాడతారు మన వాళ్ళు. సార్ కొత్త ఫీచర్ వచ్చింది సార్. మనము ఫీచర్ అంకుల్స్ ఇలాగే మాట్లాడు. కొత్త ఫీచర్ వచ్చింది సార్. TV9 ఫాలో అవుతున్నాను నేను. ఈడేంటో TV9 ఈయన్ని ఫాలో అవుతుంది అనుకుంటాడు, బ్రాడ్కాస్ట్ ఛానల్. మొన్న అలాగే ఒక ఏదో ఛానల్ ఫాలో అవుతున్నాడు అంకులు, తూప్రాన్ నుంచి వస్తున్నాడు, పక్కనే ఫోను. వాడు ఓపెన్ చేసి స్త్రీకి కన్యత్వం తెలుసుకోవడం ఎలా బై సమరం, ఐఎమ్ నాట్ ఈవెన్ మేకింగ్ దిస్, నిజంగా ఉంది. స్త్రీ కన్యత్వం తెలుసుకోవడం ఎలా బై సమరం. వాట్సాప్ ఎలా ఉంటే ఒక క్రేజీ యాప్ ఉంటుంది ఫోన్లో. రా నాన్న రా అనగనగా ఒక ఫోన్లో యాప్, ఆ యాప్ని ఎప్పుడూ తెరవు నువ్వు ఎర్రిపు కనుక్కుంటే తప్ప. ఆ యాప్ ఏంటయ్యా అంటే క్యాలిక్యులేటర్. దద్దలు ఓపెన్ చేస్తాడు. 72 + 38 ఎంత? క్యాలిక్యులేటర్ అనుకోండి. ఏ ముద్దలు లంచాడికి ఎవడిచ్చాడు రా, ఫోన్ ఎవడిచ్చాడు రా బాబు, దీని క్యాలిక్యులేటర్ ఎవడైనా అసలు మినిమం బూతులు ఉంటాయి. ఏంది ప్రాబ్లం ఏంటి? మాంది చూడకు. అప్పుడప్పుడు క్యాలిక్యులేటర్ అనుకుంటుంది. మనల్ని ఎవడు 17² అడగడు. అనవసరంగా నేర్చుకున్నావు నువ్వు చిన్నప్పుడు. ఎందుకు నేర్చుకున్నావు? రేషియోస్ ఎవడు చేయడం అంతో చేస్తాడు. మావిడు తాగేసి అలారం అనుకొని క్యాలిక్యులేటర్లో సెట్ చేసుకొని నిద్రపోయాడు. క్యాలిక్యులేటర్ అనుకుంటే దీని ఇలా చేస్తున్నాడు. నేను ఇప్పుడు ఏం చేయాలి, ఏం క్యాలిక్యులేట్ చేయాలి అని ఉంటుంది అది మనసులో. ఇంకేం యాప్స్ ఉంటాయి? స్నాప్చాట్ మగాళ్ళ గురించి చెప్తాను. ఎదోలికి ఎక్కడైనా వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మాట్లాడంటే దిర్రు. స్నాప్చాట్కి రా బో. స్నాప్చాట్కి బోడి అమ్మ మన జీవితం. రే చెప్పేది మీకే. అప్పట్లో శిల్పులు చెక్కేవాళ్ళు అందమైన అమ్మాయిల్ని. ఒక్క మొడ్డ చూసావు చెక్కడం నువ్వు. మైకేల్ ఆంజెలో ఉంటుంది దాన్ని కూడా చిన్నగా పెట్టాడు. అదేమి లేపి చూపించలా నీకు, అర్థమైందా? ఎందుకు ఒక్కలో స్నాప్చాట్ తీసిపడేయండి. స్ట్రీక్ కావాలండి, స్ట్రీక్ కావాలంటే స్ట్రీక్. ఎగ్జామ్లో మార్కులు పోయినప్పుడు కూడా ఈడు ఎంత ఫీల్ అయ్యాడు. స్ట్రీక్ పోయిందంట. కెన్ యూ సెండ్ మీ న్యూడ్స్? నేనేం సేవ్ చేసుకోలే. వీడు ఈ ఫోటోని ఇంకో ఫోటోతో తీస్తాడు. పటాక్ మేము బ్రో బాగా కనెక్ట్. 2 ఫోన్లు వాడతాం. Dad 1, Dad 2, Dad 3. మనోడు 1, 2, 3. స్క్రీన్ రికార్డ్ తెలిసిపోద్ది. చాలామంది దొరికిపోయి ఉంటావు నువ్వు. ఎవరు నువ్వు చెప్పింది? ఇవన్నీ తెలుసుకున్నావు నువ్వు బాగానే. ఇలాగే మా ఫ్రెండ్ కూడా వచ్చి ఒరే తప్పు జరిగిపోయింది. ఏమైందిరా అంటే ఒరే ఒక అమ్మాయికి న్యూస్ పంపించాను రా, సేవ్ చేసేసుకుందిరా అన్నాడు. మంగళం నే పరువు దెంగాలం. సో ఫుడ్ యాప్స్. అమ్మ కొట్టిందా అయితే ఆర్డర్ పెట్టు గులాబ్ జామ్. అంత డబ్బులే ఉంటే నన్ను ఎందుకు కొట్టుద్ది? ఆర్డర్ పెట్టుకొని తీపి చేసి అంత డబ్బులుంటే నాకెందుకు ఈ దెంగులు? అమ్మ కొట్టిందా ఆర్డర్ పెట్టు అంట. 50% ఆఫ్ 500 బిల్లు అంటే అది 1000 రూపాయల బిర్యానీ కాదురా. 50% ఆఫ్ అన్నావు కదా నువ్వు. అంటే బిర్యానీ ఎంత? 250. నాకెంతకు రావాలి? క్యాలిక్యులేటర్ సారీ. అదెవరో నేనో కాదు, అది నేనే. గ్యాలరీ గురించి మాట్లాడుకోలేదు మనం. గ్యాలరీ గురించి మాట్లాడుకుందా? 15,568 ఫొటోస్ వాడు కొని జస్ట్ సంవత్సరం అయింది. 15,000 ఎందుకు? వాట్సాప్లోనే 10,000 ఉంటాయి. దీపావళి, దసరా, క్రిస్మస్. నేనే మొన్న హ్యాపీ
ఇండిపెండెన్స్ డే అని పెట్టాడు రిపబ్లిక్ డే రోజు. అంకుల్ ఎంత ఖాళీ ఊరు నాకు అర్థం కాలేదు, తిరంగా కనిపించింది కోడే. ఫోటో తీవే అంటే పాప మీద వెళ్ళి ఫోటో తీస్తుంది. 1, 2, 20, 25, 120. ఏంటి ఒక్క ఫోటో బాగా రావట్లేదు? నీ మొహం బాగుంటే వస్తుంది ఫోటో, ఒక్క ఫోటో బాగా రావట్లేదు, రాదు. నువ్వు రోజంతా కూర్చున్నా లైట్ తెంగేస్తుంది కానీ ఫోటో మాత్రం అందంగా రాదు. గ్యాలరీ ఎలా అయితే గూగుల్ ఫొటోస్ ఇంకో కామెడీ. 5 years ago యూర్ ఇన్ థాయిలాండ్. పాస్ట్ చెప్పుద్ది, నా ఫ్యూచర్ అంటే నాకు అర్థం కావట్లేదు. 5 years ago థాయిలాండ్. సో ఎనీవే దిస్ ఈజ్ మై సెట్. చాలామంది అంటారు కదా, అన్న బూతులు ఎందుకు వాడుతున్నావు అన్న. వీడు ఆతులు కూడా మొదలలేదు, నీతులు చెప్పడానికి వచ్చాడు వీడు, బూతులు ఎందుకు వాడతావరా అని. నీకు బూత్ అని తెలిస్తే అది నీకు తెలిసేనే కదా అర్థం, అంతే కదా. వాడికి మీకు యూట్యూబ్లో చూసే వాళ్ళకి నేను ఒక విషయం చెప్తా, దాంతో ఎండ్ చేసేద్దాం. ఒకడిని అవమానించడానికో కించపరచడానికో హేళన చేయడానికో బూతు వాడితే తప్పు. నవ్వించడానికి బూతు వాడచ్చు, కానీ బూతు పనులు చేయకూడదు. అర్థమైందా? బాయ్.